Hi friends, welcome back to our channel Jobs for You. So ఇంకో నోటిఫికేషన్ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఇది వన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ అండర్టేకింగ్ గవర్నమెంట్ సెక్టర్ అండి ఇది. సో దీని నుంచి మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వైజాగ్ అండ్ హైదరాబాద్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉన్నవి. సో అన్ని మనం నోటిఫికేషన్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. సో ఇటువంటిది మనం ఇటువంటి నోటిఫికేషన్ మనం మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవాలి. సో అర్హత కూడా ఏంటంటే వీళ్ళు 10th క్లాస్కి ఉన్నవి, ఇంటర్కి ఉన్నవి, డిప్లొమా వాళ్ళకి ఉన్నవి, బీటెక్ బీఈ వాళ్ళు చేసిన వాళ్ళకి ఉన్నాయి, అండ్ ఎనీ క్వాలిఫికేషన్కి ఉండడం జరిగిందండి. సో మనం నోటిఫికేషన్లో క్లియర్గా అన్ని చూద్దాము. సో మన నోటిఫికేషన్ చూద్దాం. సో మన నోటిఫికేషన్ చూద్దాం. సో నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మనకి ఇది ఇక్కడ ఢిల్లీ నుంచి రావడం జరిగిందండి. సో ఇది నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చూస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. సో మనకి ఇక్కడ ఎవరికైతే సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ అంటే ఏంటి తెలియని వాళ్ళు జస్ట్ షార్ట్ నోట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. షార్ట్ నోట్ చదువుకొని మనం జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు. సో వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని రెగ్యులర్ బేసిస్ కింద ఓపెన్ కాంపిటీషన్ అంటే అన్ని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే వీళ్ళు లైక్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎటువంటి కాంట్రాక్ట్ ఏమీ కాదు. సో అని చెప్పడం జరిగింది. మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూస్తే, సో స్టార్టింగ్ డేట్ అనేది April 7th నుంచి అయిందండి, అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 28th April అండి. సో ఈ నోటిఫికేషన్ ఇంకా మనకు 5 రోజులు అనేది టైం ఉంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మాకు ఇంట్రెస్ట్ ఉందో, సో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ గైస్ ఇది మనకి క్రూషియల్ డేట్ అనేది 28th అనేది క్రూషియల్ డేట్. ఆ క్రూషియల్ కట్ ఆఫ్ డేట్ కల్లా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కానీ ఏజే కానీ ఈ లాస్ట్ 28th కల్లా మనకి వాళ్ళు చెప్పిన పరంగా ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ గైస్ మనం ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకునే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ కింద నేను మరికొన్ని వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ మనం నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే వీళ్ళు సైంటిస్ట్ బి అనేది ఒక పోస్ట్ అనేదండి. సైంటిస్ట్ బిలో మనకి పే మ్యాట్రిక్స్ కింద ఏంటంటే 56,100 నుంచి 177,500 వరకు ఉంటుందండి. శాలరీ అనేది 11-10 మ్యాట్రిక్స్. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది 22 పోస్ట్ అండి. ఇది అప్పర్ ఏజ్ లిమిట్ 35 years వరకు ఉంది. సో అసిస్టెంట్ లా ఆఫీసర్ కూడా అంతే, లెవెల్ 7 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఒకే ఒక పోస్టు 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ వాళ్ళకు కూడా 7th లెవెల్ పే మ్యాట్రిక్స్ సేమ్ 44th అసిస్టెంట్ లా ఆఫీసర్ కిందే. అండ్ దీనికి కూడా మనకి 2 నెంబర్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది, 30 years ఆఫ్ ఏజ్ లిమిట్. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా లెవెల్ 6 అండ్ 35,400. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 4, 30 years. అండ్ మనకి టెక్నికల్ సూపర్వైజర్ చూసుకుంటే, టెక్నికల్ సూపర్వైజర్ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 35 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 5 పోస్టులు, 30 years ఎక్స్పీరియన్స్, 30 years ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 35 years 35,400 నుంచి 1,12,000 వరకు పే మ్యాట్రిక్ శాలరీ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ అసిస్టెంట్ కూడా సేమ్ అండి, లెవెల్ 6, బట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 4, 30 years ఎక్స్పీరియన్స్, 30 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అకౌంట్ అసిస్టెంట్ కూడా సేమే. అకౌంట్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ట్రాన్స్లేటరే కానీ, సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ కానీ, జూనియర్ టెక్నీషియనే కానీ, సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ వరకు సేమ్ అండి. అంటే మనకి లెవెల్ ఆఫ్ పే కింద పే మ్యాట్రిక్స్ అండ్ ఏజ్ లిమిట్ కూడా 30 years ఇవ్వడం జరిగింది. అండ్ జూనియర్ టెక్నీషియన్, ఈ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి, అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, ఇవన్నీ కలిపి ఒకే పే మ్యాట్రిక్స్. బట్ ఏజ్ కూడా ఏంటంటే 18 years నుంచి 27 years వరకు మధ్యలో ఉండాలని చెప్పడం జరిగింది. పోస్ట్ అనేది మారడం జరిగింది. అండ్ మనం అసిస్టెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి, అండ్ ఈ రెండు కూడా పే మ్యాట్రిక్స్ సేమ్ శాలరీ ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది వేరీ అవుతున్నాయి. ఏజ్ లిమిట్ మాత్రం 18 years నుంచి 27 years వరకే. అండ్ ఫీల్డ్ అటెండెంట్ అండ్ ఎంటీఎస్కి ఈ రెండింటికి పే మ్యాట్రిక్స్ ఒకటే అండి, బట్ పోస్టులు మారుతూ ఉంటున్నాయి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 years నుంచి 27 years వరకే. సో ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా. అండ్ మనం క్లారిటీగా నోటిఫికేషన్ 1 by 1 చూద్దాం. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి
SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది PWD క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. PWD అది ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓబీసీ క్యాండిడేట్స్ 13 years ఇవ్వడం జరిగింది. PWDలో SC/ST క్యాండిడేట్స్ 15 years ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ సి కానీ సర్వీస్ అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ, అంటే మిలిటరీ నుంచి 3 years తర్వాత వాళ్ళకి కూడా సమ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్లో మరి ఇంకోటి మనం డిస్కస్ చేస్తే మేజర్ మనం ఏంటి అంటే సిలబస్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే పోస్ట్ ఎన్ని ఉన్నాయా ఏంటి అసలు దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిస్కస్ చేద్దాం. సో చూద్దాం అది దాని గురించి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని పోస్ట్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను చెప్పాను కదా. కొన్ని ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని ఎక్స్పీరియన్స్ లేని అడిగారు. సో సైంటిస్ట్ బి కింద ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ మనం చేసి ఉండాలి. సో అది దేంట్లో అంటే ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. దాంట్లో 4 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 2 పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, మెకానికల్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సైంటిఫిక్ బి కింద ఈ బ్రాంచెస్ చదివిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్లో 1 పోస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1 పోస్టు. అండ్ దీంతో పాటు జస్ట్ మాస్టర్ డిగ్రీ చేస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా ఎవరైతే కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీలో వాళ్ళకి 3 పోస్టులు, ఎన్వైరన్మెంటల్ సైన్స్లో 3 పోస్టులు, మైక్రోబయాలజీలో 2 పోస్టులు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదండి. సో అసిస్టెంట్ లా ఆఫీసర్కి వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో ఉండాలి. అండ్ మనం 5 years దీంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్, దాంట్లో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్లో కానీ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. సో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళకి 1 పోస్టు, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 2 పోస్ట్స్, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో దాంట్లో 1 పోస్టు విత్ 3 years ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ అసిస్టెంట్ వచ్చేసరికి అసిస్టెంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేస్తారో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు అడగట్లేదు. సో జస్ట్ ఓన్లీ 1 స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. 35 words per minute అనేది టైప్ చేయాలి. సో దీనికి ఎవరైతే డిగ్రీ అంటే బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబుల్, అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. అండ్ అకౌంట్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ కామర్స్లో డిగ్రీ చేస్తారో విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అకౌంట్ అసిస్టెంట్ని అప్లై చేసుకోవచ్చు, 3 years ఎక్స్పీరియన్స్. జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ అండి, మనం జస్ట్ వన్ ఆఫ్ ద మాస్టర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ ఎవరైతే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద తీసుకున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఎవరైతే జూనియర్ ట్రాన్స్లేటర్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కింద తీసుకుంటే. సీనియర్ డ్రాఫ్ట్మెన్కి వచ్చేసరికి దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారంటే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎవరైతే డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేస్తుంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు విత్ ఎక్స్పీరియన్స్ 3 years ఉన్న వాళ్ళు. జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తుంటారో విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సీనియర్ ల్యాబొరేటరీ టెక్నికల్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎవరైతే 12th స్టాండర్డ్ చదివి ఉంటారో అండ్ వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారో, సో రిలవెంట్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్గా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్ ఎవరైతే డిగ్రీ చేస్తారో ఏ డిగ్రీ అయినా బీఈ, బీటెక్, బీకామ్ ఏదైనా చేసిన వాళ్ళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, 30 words per minute హిందీలో ఉండాలి. సో వాళ్ళు ఒక టైం ఇస్తారు, 10 minutes అనేది ఇస్తారు. దీంట్లో జస్ట్ మనకు వచ్చిందంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవచ్చు. సో డేటా ఎంట్రీ అండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 3 కింద ఎవరైతే 12th class పాస్ అయి ఉంటారో అండ్ స్పీడ్ టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ అనేది ఒకటి పెడతారు, కీస్ 80,000 కీస్ డిప్రెషన్స్. సో అది కూడా మనం వచ్చుంటే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కింద 12th ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు మనకి 10 minutes డిక్టేషన్ అనేది చెప్తారు, 80 words per minute. సో 50 minutes ట్రాన్స్క్రిప్షన్ చేసి ఉండాలి. సో వాళ్ళు ఎవరైతే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు కాబట్టి జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎవరైతే 12th class పాస్ అయి ఉంటారో అంటే ఇంటర్ పాస్ అయి ఉంటారో డిగ్రీ ఇన్ సైన్స్ అంటే డిజైరబుల్ ఎవరైతే దాంతోపాటు డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్, దీనికి కూడా 12th class పాస్ అయి ఉండి టైపింగ్ స్పీడ్ వచ్చి ఉంటే చాలు, దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే 10th class జస్ట్ పాస్ అయి ఉంటారో చాలండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ టైప్ ఎవరైతే 10th class పాస్ అయి ఉంటారో వాళ్ళు చాలు, జస్ట్ ఇన్ కేస్ వాటితో పాటు ఎవరికైతే ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ప్లంబర్ కానీ వచ్చే సర్టిఫికేట్ ఉందంటే ఆ ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగటం చేయదు.
అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఎప్పటికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ని పిలుస్తారో వాళ్ళు అప్పుడు రెలవెంట్ డాక్యుమెంట్స్ సచెస్ మార్క్స్ లిస్ట్ కానీ ఆల్ ఇయర్ సెమ్ మార్క్స్ మెమోస్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఓడి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పిలిచినప్పుడు మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్కి రాసి సెలెక్ట్ అవుతామో స్కిల్ టెస్ట్ కూడా అప్పుడు మన ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా ఆ కట్ ఆఫ్ డేట్ కల్లా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఫీజు వచ్చేసరికి తెలిసిందే కదా, దేనికైనా కూడా నేషనాలిటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఫీజు కూడా చూసుకుంటే మనకి 2 hours ఎగ్జామినేషన్కి 750 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. దాంతోపాటు 250 రూపీస్ ఫర్ టెస్ట్ సెషన్ ఉంటుంది. అంతా కలిపి 1000 రూపీస్ అనేది ఉంటుంది 2 hours ఎగ్జామినేషన్కి అయితే. 1 hour ఎగ్జామినేషన్కి అయితే 350 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. 150 ఫర్ టెస్ట్ సెషన్ ఉంటుంది. అంతా 500 రూపీస్ అని ఉంటుంది. SC ST అండ్ PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ ఎవరికి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదండి. బట్ మనం ఏం చేయాలంటే 250 రూపీస్ ఫర్ 2 hours టెస్ట్కి, 150 రూపీస్ 1 hour టెస్ట్కి రాయాలి. బట్ ఎగ్జామినేషన్ ఫీ అనేది తీసేశారు అండ్ టెస్ట్ సెషన్ ఫీజు మాత్రం ఉంచారని చెప్పడం జరిగింది. ఇది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఈ ఫీజు అనేది కట్టాలి, ఎవరైనా అందరూ కట్టాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న జాబ్స్కి మాత్రం వాళ్ళు జస్ట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంచుకోమంటున్నారు, ఏమి అప్లోడ్ చేయొద్దు అంటున్నారు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మనం ఎప్పుడైతే ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది వన్స్ ఒకసారి కట్టాక మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వమని చెప్తున్నారు. జనరల్గా అన్నీ చెప్పేదే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల రిక్రూట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఎటువంటి కన్సెషన్స్ కానీ ఏది ఉండవని చెప్పేసి వీళ్ళు వన్ ఆఫ్ ద పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కరెక్ట్ ప్రొసీజర్లో కరెక్ట్ సెలక్షన్ ప్రొసీజర్ పరంగానే అపాయింట్మెంట్ లెటర్ అన్ని ఇష్యూ చేసి అన్ని అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇంకో పాయింట్లో మెన్షన్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఒకవేళ ఇదంతా కూడా ఏంటి అంటే NPS నేషనల్ పెన్షన్ స్కీమ్ వాళ్ళ అపాయింటీస్ అంటే ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా NPS కింద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఏంటి చెప్పాం కదా, ఇదంతా జస్ట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి దీంట్లో ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది అని చెప్పేసి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో సాటిస్ఫై అయితే తప్ప మనకి డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఎవరని చెప్పడం జరిగింది. సో ఇది అండ్ ఎవరైతే ఇది అంటే సపోజ్ ఇప్పుడు నేను మెయిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెయిల్ అడ్రస్ పెట్టాను, మొబైల్ నెంబర్ పెట్టాను, తప్పు పెట్టేశాను. సో వన్స్ పెట్టాక అవన్నీ మార్చుకోవడం కుదరదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎగ్జామ్ రాయడం కానీ రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ కరెక్ట్ టైం కల్లా ఉండాలి. వాళ్ళు కన్సిడర్ చేయరు, మేము లేవని చెప్తే కన్సిడర్ చేయమని చెప్పేసి ఇన్కేస్ ఇన్ని మనం అన్ని జాబ్ వచ్చేప్పుడు. ఇంకా కొన్ని ఎగ్జామ్స్కి రిటర్న్ టెస్ట్ ఉంది, స్కిల్ టెస్ట్ అన్నీ ఉన్నాయి కదా, వాటి ప్రతి దానికి వాళ్ళు కాల్ లెటర్ అనేది ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇంకేంటి అంటే ఓకే మన వెయిటేజ్. సో ఏంటంటే సైంటిస్ట్ బికి ఏమంటున్నారంటే రిటర్న్ టెస్ట్కి 85 మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రావాలి, ఇంటర్వ్యూకి 50 మార్క్స్ అనేది రావాలని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ సైంటిస్ట్ బికి మాత్రమే. అండ్ ఇంకోటి వేరే ఎగ్జామ్ అన్నిటికీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా అంటే అన్రిజర్వ్డ్ 35% మార్క్స్ రావాలి, OBC అండ్ EWS క్యాండిడేట్స్ 30 మార్క్స్ అనేది రావాలి, అండ్ SC ST PW ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రం 25% మార్క్స్ రావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రిక్రూట్మెంట్లో. సో దట్స్ ఆల్ గైస్. ఇది నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్లో మీకు ఏమన్నా మీకు అర్థం కాలేదు అండ్ ఇంకేం డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అవైలబిలిటీలో నేను కామెంట్స్ అనేది రిప్లై రూపంలో ఇస్తాను. సో ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసుకోవడం రాకపోయినా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ప్రొసీజర్ అనేది చెప్తాను. దట్స్ ఆల్ గైస్. ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. లాస్ట్లో సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి సో దట్ వాళ్ళు బెనిఫిషియల్ అవుతారు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నేను మోటివేట్ అయ్యి మరికొన్ని వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ నోటిఫికేషన్.